నమస్తే వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. గ్రామాల్లో ఉన్న రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేద్కర్ కి అలాగే బాబు జగజీవన్ రావుకి నివాళులర్పించి ఇంటింటికి ఎన్నికల్లో గ్రామ పెద్దలను కలిసి ప్రచారం ప్రారంభించిన కర్రి గోపాలకృష్ణకి తమ అమూల్యమైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అఖండ మెజారిటీ చేకూర్చి విజయం చేకూర్చాలని కోరి ప్రార్థించిన స్వతంత్ర అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ. జగన్ గారు చూసేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చూసేస్తారు. అన్న గుర్తు ఉంగరం అన్న, బ్యాలెట్ నెంబర్ 12 అన్న, మర్చిపోకండి అన్న. కర్రి గోపాలకృష్ణ అన్న, మీ చల్లని చేతులతో ఒక్కసారి దీవించండి అన్న. స్వతంత్ర పార్టీలు వాళ్ళకి ఓట్లేసాం కదా, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థికి మీరంతా దీవించండి అన్న. ఓటు రూపాయలు దీవించండి. ఆయన గుర్తు ఉంగరం, బ్యాలెట్ నెంబర్ 12 అన్న, 12 మర్చిపోకండి అన్న. కర్రి గోపాలకృష్ణ గారు గుర్తు ఉంగరం గుర్తు మర్చిపోకండి అన్న. మీరంతా ఒక్కసారి మన వాళ్ళందరికీ చెప్పండి. కర్రి గోపాలకృష్ణ మన ఎదురుకు వచ్చారు. ఆయన మర్చిపోకండి అన్న గుర్తు ఉంగరం. అన్న మర్చిపోకండి, మన గుర్తు ఉంగరం అన్న ఉంగరం. వచ్చండి మన గోపాలకృష్ణ గారి గుర్తు ఉంగరం. కాకినాడ ఓవర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు కర్రి గోపాలకృష్ణ గారు. ఆయన గుర్తు ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి మీరంతా ఒక్కసారి ప్రార్థిస్తున్నాం. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నన్ను చూసి ఓటేశారు కాబట్టి మీరు పార్టీలు చూసి ఓటేస్తే ఎప్పటివరకు మనం అలాగే చేసుకున్నాం. ఇకనైనా మారుతాం. ఓకే సరిగా అందించవయ్యా, ఏదో అందించడం ఏంటి మర్చిపోకండి. ఒక్కసారి మీరంతా అన్నని జీవించడం మర్చిపోకండి అన్న గుర్తు ఉంగరం. స్వతంత్ర అభ్యర్థికి కూడా ఒక్కసారి అవకాశమేనమ్మా. ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక్కసారి మీరంతా అవకాశం ఇచ్చేదమ్మా. మర్చిపోకండి పార్టీల వారికి మనం వచ్చేసాం కదా. వెళ్ళండి బాబు నేను ఎప్పుడు కళ్ళు పక్క పెట్టుకొని మధ్యలో దారి ఇచ్చేయండి. వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు.